అవునండి. సో అదేమైందంటే అండి, ఆర్ఓబి నిడమర ఆర్ఓబి విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అది 6 లేనా 4 లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది. దానివల్ల 1 నెల ఆలస్యమైన విషయం వాస్తవం. కానీ ఇప్పుడు 4 లేన్, ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ 4 లేను 6 లేన్ అవసరం లేదని 4 లేన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం. అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది. అన్నగారి నాయకత్వంలో త్వరలో అది క్లియరెన్స్ చేపించి న్యూ ఇయర్ బడ్జెట్ రాగానే చేసి టెండర్ చేస్తే నేను అనుకుంటాం మహా అంటే 14 నెలలు 16 నెలలు అన్నగారు నేను కూర్చుని కాంట్రాక్టర్ పైన కత్తి పెట్టి పని చేపించేస్తాను. అవునండి, కరెక్ట్. అవును, నేను అనుకుంటాం మహా అంటే ఇంకొక 8 నెలల నుంచి 12 నెలలు పడుతుంది. ఇప్పుడు కరకట్ట రోడ్ పూర్తి చేయాలి, సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి. దాని తర్వాత మనకి E12, 13, E11, E13, 11, 13 అది కూడా హైవే కనెక్ట్ చేయాలి. మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అది 3-4 విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది. అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంతేకాకుండా నిన్న మీకు చెప్పా సీతానగరం రోడ్ది రీటైనింగ్ వాల్ కొంత కరెక్ట్ గా కానీ డిజైన్ చేస్తే 4 లేన్ రోడ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అది నేను నారాయణ సార్తో కూడా మాట్లాడాను, ఎంఏడి మంత్రి గారితో. అక్కడ కూడా 4 లేన్ రోడ్ వేసి కరకట్టకి ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా ట్రాఫిక్ సమస్య అవుటర్ అంటే అమరావతి నుంచి హైవేకి వెళ్ళేదానికి ఇబ్బంది ఉండదు. నంబర్ 1. నంబర్ 2, మంగళగిరికి వచ్చేగా నేను ఏం చేశానంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రైట్స్ వాళ్ళతో ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ మొత్తం డిజైన్ చేపిస్తున్నాం. అంటే కొన్ని దగ్గరలో అవసరం 1 వే పెట్టాలి, పార్కింగ్ స్ట్రక్చర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు నేను చూసి ఆటోమేటెడ్ పార్కింగ్ స్ట్రక్చర్, కారు పెట్టేస్తే మల్టీ లెవెల్ పార్కింగ్ అలా చేస్తాం. కార్పొరేషన్లో ఈరోజు మీరందరూ అద్భుతంగా పనులు కడుతున్నారు కనుక నిధులు కూడా వచ్చినాయి. ఆ నిధులు ప్రజల కోసం ఖర్చు పెడతాం. ఏదో వ్యానిటీ ప్రాజెక్ట్ కానీ ప్రజల కోసం ఈ పార్కింగ్ ఇవన్నీ కూడా చేద్దాం. చాలా పకడ్బందీగా చేసి స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలి. రైట్ సంస్థ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ట్రాఫిక్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెడతాం. అండ్ ఎలాంటి సందేహం లేదు. ఒక్క నిమిషం ఇంకా చాలా మంది వీసీలు ఉన్నారు గత 5 ఏళ్లలో, వాళ్ళ పరిస్థితి వాళ్ళపై అంటే మేము ఇక్కడ కక్ష సాధింపుకి వెళ్ళట్లేదు. ఎక్కడైతే మాకు కంప్లైంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో వాళ్ళు చట్టాలు ఉల్లంఘించారని దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నానండి, ఏయూ యూనివర్సిటీ వీసీ కూటమి ప్రభుత్వం ఐఐటి ఖరగ్పూర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ని నియమించారు. నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డు మీటింగ్ జరిగితే ఆయన ఆ మీటింగ్ లో ఆయన కూడా భాగస్వామ్యం. ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మన పిల్లల్ని ఎట్లా పోటీ ఎగ్జామ్స్ కి ఇంటిగ్రేట్ చేయాలి, ఐఐటి ఇతర కాంపిటేటివ్ స్కూల్స్ కి ఎట్లా తీసుకెళ్లాలి దానిపైన కూడా అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు. అలాంటి మంచి వాళ్ళని నియమించాలి లక్ష్యంతో చేశాం, పారదర్శకంగా చేశాం. గతంలో తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించలేదు, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. వైసీపీకి పార్కింగ్ కానీ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఇచ్చారు. గత వీసీ ఆల్రెడీ క్లారిటీ చేయను కదా, విల్ నాట్ లీవ్ ఇట్ లైక్ ప్లీజ్. మీరు ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్పినట్టుగా వారు ఏవైతే ఇవి చేయటమే కాకుండా నాతోటి సెంట్రల్లో కోఆర్డినేట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి 4-5 విషయాలు ఉన్నాయి, అవి మీకు తెలియాలి. ఒకటి, ఎలక్షన్ ముందు జనవరిలో పసుపు రైతులందరికీ కూడా ఆ రోజు కాలిపోయింది. దాదాపు 40 కోట్ల రూపాయలు పసుపు అంతా నష్టపోయారు. వాటిని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చింది. దాదాపు వచ్చే 2 వారాల్లో నారా లోకేష్ గారు టైం తీసుకుని ఏదో ఒక రోజు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది వాళ్ళు కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తా ఉన్నాం నా దగ్గర నుంచి. అది ఒకటి. రెండోది, ఎయిమ్స్ సెంట్రల్ సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు. నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ 60% ఉంది. దాన్ని 100% ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయటం కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ కానీ, ఇవి అదేవిధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉండడానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ ఒకటి టేకప్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వారు చెప్పినట్టు రైల్వే బ్రిడ్జ్, ఇదేంటంటే ఇనిషియల్ గా బాబు గారు విజనరీ 6 లేన్లు ఉంటే మన ఫ్యూచర్ లో బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు 6 లేన్స్ ప్రపోజ్ చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రైల్వే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు 4 లేన్స్ ఇస్తా అన్నారు.
డిపిఆర్లు బ్యాక్ అండ్ ఫోర్త్ మీకు తెలియంది కాదు. ఇక్కడ నుంచి సౌత్ సెంట్రల్ హైవే, అక్కడ నుంచి బోర్డుకి వెళ్ళిన తర్వాత మినిస్ట్రీ, నలుగురు దగ్గర అప్రూవ్ అవ్వాలి. ఫైల్ చేంజ్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ రావాలి, ఎస్టిమేషన్స్ చేంజ్ చేయాలి. కాబట్టి అది కొంచెం లేట్ అయింది, రేపు ఏప్రిల్లో వస్తుంది. ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్, రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అంత ఈజీ కాదు. బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ చూపించడం, ఇంకోటో ఏదో మా తిప్పలు పడి అవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంత్రి గారిని అడిగిన ప్రశ్నలు అన్ని అడిగారు కదా, ఇప్పుడు ఆయన టర్న్ అడగట్లేదండి. ఏమైనా క్వశ్చన్స్ ఇంకేనా? చెప్పండి అడగండి. చాలా మంచి సలహా, మంచి పాయింట్ అన్న. యాక్చువల్లీ మర్చిపోయాను, చాలా మంచి పాయింట్. యాక్చువల్లీ అది అన్నగారు కూడా మర్చిపోయారు. యాక్చువల్లీ పానకాల స్వామి టెంపుల్, పానకాల స్వామి టెంపుల్, గండాల స్వామి గుడి కింద లక్ష్మీ నరసింహస్వామి గుడిది కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలనే దానిపైన మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. అంతేకాకుండా మొన్న నేను వారణాసికి వెళ్ళాను. అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు, వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది. సో అది స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు మేము ఇంకా ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాం. సో ఇప్పుడు చెప్తే మళ్ళీ రేపు మీరు అది చెప్పారు కదా చేయలేదని మీరే అంటారు. సో ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నానండి. నాకు ఇంకొక నెల పడుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 పడకల హాస్పిటల్ ఉంది. ముందల మేము ఎక్స్పర్ట్స్ పెట్టి మొత్తం డిజైన్ చేసి ఒక ప్లానింగ్ చేసి ఆ డిజైన్స్ అంతా వచ్చిన తర్వాత మేము సంతృప్తి చెందిన తర్వాత మంగళగిరిలో ఉన్న డాక్టర్లందరికీ పెడుతున్నాం, ప్రజల ముందర పెడతాం, డిజైన్లన్నీ ఆ ఏరియాలో చూపిస్తాం. ప్రజల ఆమోదం తెలిపిన తర్వాతనే కార్యక్రమాలు మేము ప్రారంభిస్తాం. అదే విధంగా గుడికి సంబంధించిన ఇష్యూ కూడా గండాల స్వామి, పానకాల స్వామి, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి 3 ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలి లక్ష్యంతో మేము పెట్టిన. రోడ్ కానివ్వండి, వచ్చి అక్కడ ఉండేదానికి కానివ్వండి, ఎప్పుడైనా వచ్చి కూర్చునేదానికి అద్భుతమైన స్క్వేర్ కానివ్వండి, ఒక ఆడిటోరియం కానివ్వండి, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ గా చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. త్వరలో అది ప్రజల ముందు మేము పెడతాం. ఇక్కడికి వచ్చేదానికి ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి, వెళ్ళిపోతున్నా అని పద్ధతిలో చెప్తే నా ఇప్పుడు ఒక్కొక్క గుడిని ఇంకో గుడితో పోల్చడం కరెక్ట్ కాదు. ఒక్కొక్క గుడికి దేవుడి దయ వల్ల వేరే వేరే స్థాయిలో ఉన్న గుడులు పోల్చడం కరెక్ట్ కాదని బలంగా నమ్ముతున్నా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్సవాలు కానీ అన్ని బాగా ఒక మాటలో చెప్పాలంటే ప్రెస్టీజ్ గా తీసుకుని చేస్తాం జరుగుతుంది. ఇంకా ముందు కార్యక్రమాలు చేయాలంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చేయాలి. మంగళగిరిలో చూస్తే మన రోడ్లు కూడా చాలా చిన్న రోడ్లు. సో భక్తులు కూడా వచ్చినప్పుడు పార్కింగ్ కానీ అన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. నేను అనుకునేది మంగళగిరి ప్రజలందరూ గర్వంగా ఎస్ ఇది చాలా అద్భుతంగా ఉంది చేయండి అని చెప్తారని నేను అనుకుంటున్నాను.